శ్రీమద్భగవద్గీత 5వ అధ్యాయము కర్మ సన్యాస యోగము పారాయణము యొక్క మహత్యం. 5వ అధ్యాయ మహత్యం. పరమశివుడు పార్వతికి 5వ అధ్యాయం కర్మ సన్యాస యోగం యొక్క మహత్యాన్ని వివరిస్తున్నాడు. దేవి, జనులందరూ ఎంతో ఆదరముగా చదివే ఈ అధ్యాయ మహత్యాన్ని సంక్షిప్తంగా వివరిస్తాను. సావధానముగా ఆలకించు. మద్రదేశంలో పురుకుత్సపురం అనే ఒక నగరం ఉన్నది. అక్కడ పింగళుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన వేద పండితుడుగా విఖ్యాతి చెందిన కుటుంబంలో జన్మించాడు. కానీ తన కులాచార ధర్మాలనన్నిటినీ విడిచి వేదాధ్యయనం మాని మృదంగం వాయించడంలోనూ పాటలు నాట్యాలలోనూ తన మనస్సు లగ్నం చేశాడు. ఆ కళలో ఆయన చాలా పరిశ్రమ చేసి పెద్ద పేరు కూడా పొందాడు. ఆయనకు రాజభవనంలో చోటు లభించింది. ఎప్పుడూ రాజుగారితోనే ఉండేవాడు. క్రమంగా అతని వీరవిహారానికి అడ్డు ఆపు లేకుండా పోయింది. స్త్రీల మీదనే ఎల్లప్పుడూ అతని మనసు. పరాయి స్త్రీలను రప్పించుకొని వారితో కామకలాపాలలో మునిగి తేలుతూ ఉండేవాడు. ఏకాంతంలో ఉన్న సమయంలో రాజుగారితో ఇతరుల మీద చాడీలు చెబుతూ ఉండేవాడు. పింగళునకు భార్య ఉండేది. దాని పేరు అరుణ. అది నీచకులంలో జన్మించింది. కామకులైన పురుషులతో ఎప్పుడూ కులుకుతూ ఉండాలని దాని కోరిక. అందుకే వారి కోసం వెతుకులాడుతూ ఉండేది. దాని స్వైరవిహారానికి భర్త అవరోధంగా కనిపించాడు. ఒక రాత్రి ఇంటి తలుపులన్నీ మూసి వాని తల నరికింది. శవాన్ని అక్కడే భూమిలో పాతిపెట్టింది. ఈ విధంగా మరణించిన పింగణుడు యమలోకం చేరి మహారౌరవాది నరకాలన్నీ చూచి చివరకు భూలోకంలో ఎక్కువగా జనసంచారం లేని వనంలో ఒక గ్రద్దగా జన్మించాడు. అరుణ కూడా భగంధరము అనే రోగం వచ్చి తనువు చాలించి ఘోర నరకాలను అనుభవించి భూలోకంలో అదే వనంలో ఒక చిలుకగా అవతరించింది. ఒక రోజున అది గింజలేరుకుంటూ ఆ అడవిలో ఇటూ అటూ తిరుగాడుతూ ఉండగా గ్రద్ద పదునైన గోళ్లతో దాన్ని బలంగా గీరింది. గద్దకు చిలుకకు జన్మాంతర వైరం అయితే చిలుక ప్రాణాలతో తప్పించుకొని ఆయాసపడుతూ వచ్చి నీళ్లతో నిండి ఉన్న ఒక మానవ కపాలంలో పడి చనిపోయింది. గ్రద్ద కూడా అటువైపు లంఘించింది. ఇంతలో వలవేసి పట్టుకొనే బోయేవాళ్ళు దాన్ని బాణాలతో కొట్టారు. పూర్వజన్మలో తన భార్య అయిన అరుణ చిలుక ఏ కపాలంలోని నీళ్లలో పడి చనిపోయిందో అది కూడా అందులోనే పడి మరణించింది. ఆ రెండింటి ఆత్మలు యమదూతలు వారి లోకానికి తీసుకుని వెళ్ళారు. ఆ రెండింటి ఆత్మలను యమదూతలు వారి లోకానికి తీసుకువెళ్ళారు. అక్కడ ఆ రెండు జీవులు తమ పూర్వజన్మలలో చేసుకున్న పాపాలు విని భయకంపితులు అయ్యాయి. అనంతరం యముడు వాని పాపకర్మల ఫలితం మీద దృష్టి సారించాడు. అయితే మృత్యు సమయంలో అకస్మాత్తుగా తమకు తెలియకనే కపాలంలోని నీటిలో మునిగి స్నానం చేసినందున వాటి పాపాలన్నీ నశించాయి. యముడా ఇద్దరిని మీరు కోరుకున్న లోకాలకు పోయి సుఖంగా కాలం గడపండి అని ఆజ్ఞాపించాడు. అప్పుడు అవి తమ పాపాలను గుర్తు చేసుకుంటూ యముని చరణాల మీద వ్రాలి, మహానుభావ, మేమిద్దరం కూడా పూర్వజన్మలలో అత్యంత ఘోరమైన పాపాలు మూటకట్టుకున్నాం. మేము కోరుకున్న లోకాలకు మమ్మ పొమ్మన్నారే, దానికి కారణం తెలియజెప్పండి అని ప్రార్థించాయి. సరే అని ప్రారంభించాడు యముడు. గంగానదీ తీరంలో వటుడు అనే పేరుగల ఒక బ్రహ్మజ్ఞాని ఉండేవాడు. అతడు భగవంతునికి ఏకాంత సేవ చేసేవాడు. అతనికి ఏ మమతలు అనురాగాలు లేవు. శాంతుడు, విరక్తుడు. ఎవరి ఎడలా ద్వేషభావం లేదు. అతడు ప్రతిరోజు భగవద్గీత 5వ అధ్యాయం మాత్రం శ్రద్ధగా జపించేవాడు. అది అతని నియమం. ఆ పుణ్యప్రభావం చేతనే అతడు శ్రీ మహావిష్ణువు సన్నిధి చేరుకున్నాడు.
ఆ మహాత్ముని యొక్క కపాలంలో ఉన్న జలంలోనే వీరిద్దరూ మునిగి పవిత్రులయ్యారు. మీ పాపాలన్నీ నశించాయి. అందుచేత మీరిద్దరూ మీకు నచ్చిన లోకాలకు వెళ్ళండి అని అన్నాడు. పార్వతి, విన్నావు కదా, అందరి ఎడలా సమభావంతో ప్రవర్తించే అమధర్మరాజు వలన అవి మోక్షకారణం చక్కగా తెలుసుకున్నవై సంతోషించి ఒక దివ్య విమానము అధిరోహించి వాటికి నచ్చిన వైకుంఠధామానికి చేరుకున్నాయి. ఇది భగవద్గీత 5వ అధ్యాయ మహత్యం. దీనిని విష్ణుమూర్తి లక్ష్మీదేవికి, పరమశివుడు పార్వతీదేవికి వివరించారు.